అబ్బాయి నాకెందుకు, ఆఫీస్ లో 24 గంటలు పనిచేసి మీ ఆయనకు పెట్టి తింటాడు. తమ్ముడు కాబట్టి నీకు స్వీట్లు చేసి పెట్టింది, నాకు పెట్టే వేరే ఉన్నాయిలే. ఏటో అవి? తిట్లు చివాట్లు. అరే కళ్యాణ్, అప్పుడప్పుడు నాకు కూడా చాలే ఊరుకోండి. ఒరే కళ్యాణ్, వచ్చే శుక్రవారం మీ అక్క వాళ్ళ పెళ్లి రోజురా. ఓ వెరీ గుడ్. ఏం బాబు గారు, మరి పార్టీ ఎక్కడ ఏమిటా? మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఊటీ మన గెస్ట్ హౌస్ లో ఒక వారం రోజుల పాటు హ్యాపీగా గడిపోతాం. అబ్బో, ఊటీలో అటల్కి నేను తట్టుకోలేను. పక్కనే లేనే ఊటీ. గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్. మన ఊటీ ప్రయాణం పక్కనా? టికెట్ల కోసం ఆఫీసులో చెప్పాను. గుడ్. లెట్స్ గో ఫర్ జాగింగ్. కమాన్. అమ్మా రేఖ, కళ్యాణ్ వచ్చేసాడు. అతనితో పాటు సరదాగా పరిగెత్తు, లైన్లో పెట్టి వెళ్ళు వెళ్ళు. నీకు జాగింగ్ చేసే అలవాటు ఉందా? నీ కోసం అలవాటు చేసుకున్నా. వెరీ గుడ్. స్టేట్స్ లో నీ హాబీస్ ఏమిటి? మార్నింగ్ నోరు మూసుకుని జాగింగ్ చేయటం. నీకు మైకేల్ జాక్సన్ ఇష్టం? ఇష్టమే. జాకీ చాన్ ఇష్టం? ఇష్టమే. నీకు రాక్ ఇష్టం, బ్రేక్ ఇష్టమా? లుక్ రేఖ, నాకు రాక్ ఇష్టమే, బ్రేక్ ఇష్టమే. కానీ జాగింగ్ చేసేటప్పుడు ఇలాంటి అందమైన ఆడపిల్లలతో మాట్లాడి మూడ్ పాటు చేసుకోవడం ఇష్టం లేదు. చూడు స్వీటీ, ఇదేమైనా బాక్సింగ్ బ్యాగ్ అనుకున్నావా? నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్ ఒకటి ఉంది, చేస్తావా? నీకు ఇష్టమైంది ఏం చెప్పినా చేస్తాను. ఒంటి కాలు జపం. ఒంటి కాలు చెప్పవా? అంటే కాలు పైకి లేపు. ఇలా కాదు, ఇలా మడత పెట్టి పైకి లేపు. దండం పెట్టు, కళ్ళు మూసుకో, 10 లెక్క పెట్టు. అంత ఫాస్ట్ కాదు, స్లో. 1 2 3 4 5 6 7 8 9 10. వాట్ ఇస్ దిస్ డాడీ? కళ్యాణ్ మాయమయ్యాడు, నువ్వు ప్రత్యక్షమయ్యావు. నీ బొంద, అతను మాయమవటం కాదే, నిన్ను మాయ చేసి పారిపోయాడు. కళ్యాణ్, యు క్రేజీ. అమెరికా వెళ్ళొచ్చిన అబ్బాయి గారికి ఇండియాలో ఉన్న అమ్మాయి సీత ఇస్తున్న ముగ్గుల వెల్కమ్. స్వదేశంలో ఎదురు చూస్తున్న ఈ అమ్మాయి గారికి నేను ఇస్తున్న విదేశీ కానుక. థ్యాంక్స్, చాలా ముద్దుగా ఉంది. నీలాగే. థ్యాంక్స్ అగైన్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. పద, నాన్నగారు నీ కోసం లోపల వెయిట్ చేస్తున్నారు. ఏమిటి మాధవి గారు, నాతో ఏదో విషయం చెప్పాలని రాశారు, చెప్పండి. గత 30 ఏళ్లుగా మా సంస్థలో ఎంతో నమ్మకంగా, విశ్వాసంగా పనిచేస్తున్నారు మీరు. అలాంటి మీరు నాతో ఏ విషయం చెప్పడానికైనా సంకోచించలేదు, చెప్పండి. బాబు, కోట్ల రూపాయలతో జరిగే వ్యాపారం మీది. మీ నాన్నగారు వయస్సు మళ్ళడం వల్ల 3 ఏళ్లుగా వ్యాపార విషయాలు చూడడం తగ్గించుకున్నారు. అన్నీ మీ బావగారే చూస్తున్నారు. కానీ ఆయన అమాయకుడు. అందరూ మంచివాళ్లే అని నమ్మే మనిషి. అదే ఆయన బలహీనత. అది ఆసరాగా వెంకట్రాయుడు, పాపికొండలు కలిసి లెక్కలు తారుమారు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి యథాశక్తి దోచుకుంటున్నారేమో అన్న అనుమానం. బాబు, ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే డబ్బే కాక కంపెనీ పరువు ప్రతిష్టలు కూడా పోతాయి. ఈ రోజు నేను ఆఫీసులో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి జరుగుతున్న అరాచకానికి ముగింపు ఆరంభమవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్కారం సార్. ఏ విశ్వనాథం గారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాధవ్ గారిని అకౌంట్స్ లోపల రమ్మను. అలాగే సార్. అల్లుడు గారు, ఈ రోజు దశమి శుక్రవారం. మీరు ఈ ఆఫీసులో అడుగు పెట్టడం పరమ పవిత్రం. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను, మీరు మీ గదిలోకి వెళ్ళండి. అక్కుపచ్చిలాగా చూస్తూ నిలబడతావే? అల్లుడు గారు చెప్పింది అర్థం కదా? వెళ్ళా. నేను చెప్తున్నదే మీ ఇద్దరికీను. ఇద్దరికి ఏదో తిడుతున్నాడయ్యా. నువ్వు ఉంటావయ్యా బాబు, ఏమైనా వినపడతామో. ఏమైనా పడుద్ది, అద్దాలు అడ్డంగా ఉంటే నా నెత్తి. చెప్పటండి బాబు. ఏమండి, రండి సార్, పిలుస్తున్నారు.
కళ్యాణ్ బాబు గారు తమరిద్దరిని పిలుస్తున్నారు. అల్లుడు, ఆఫీసులో అడుగు పెట్టగానే నువ్విలా అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నావంటే ముందు ముందు మన వ్యాపారం ఎక్కడికి పోతుందో. అకౌంట్స్ అవి చూస్తుంటే మన వ్యాపారం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుస్తూనే ఉంది. చూడండి రాయుడు గారు, మనం బాంబేలో కట్టిన హోటల్ కాంట్రాక్టర్ ఎవరు? రంజిత్ కుమార్. వైజాగ్ హోటల్ కాంట్రాక్టర్ రంజిత్ కుమార్. ఊటీలో మనం కట్టే హోటల్కి రంజిత్ కుమారే. వేరు వేరు చోట్ల కట్టే హోటల్ కాంట్రాక్ట్స్ అని ఒకే మనిషికి ఎందుకు ఇచ్చినట్టు? అతడు చాలా సమర్థుడని బాబు. అతని సమర్థత ఏమిటో లెక్కల తేడాలోనే తెలుస్తుంది. ఐ హావ్ గట్ మై ఓన్ డౌట్స్. ఎల్లుండి ఎలాగో ఊటీ వెళ్తున్నాం గనక ఆ కన్స్ట్రక్షన్ తాలూకు అకౌంట్స్ అని అక్కడే చెక్ చేస్తాను. ఏ ఒక్క రూపాయి తేడా వచ్చినా ఎవరిని స్పేర్ చేసేది లేదు. ఆ కాంట్రాక్టర్ పేరేమన్నారు? రంజిత్ కుమార్. అతనికి ఫోన్ చేసి మనం వెళ్లే సమయానికి అక్కడ అకౌంట్స్ తో రెడీగా ఉండమని చెప్పండి. అది కాదల్లుడు, హఠాత్తుగా చెప్పావనుకో ఏం చేయాలో విషయం అర్థం కాదు గనక నా మాట వినల్లుడు. జస్ట్ ఎ మినిట్. మీరు మాటకు ముందు 2 సార్లు వెనక 2 సార్లు అల్లుడు అంటూ నాకే నచ్చలేదు. అదేమిటి బాబు, కాబోయే అల్లుడివి కదా అని. సారీ, నన్ను మేనల్లుడుగానే చూడండి తప్ప అల్లుడుగా అనుకోవద్దు. రేఖ మీద నాకు అభిమానం, స్నేహం తప్ప మరో ఉద్దేశం లేదు. అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకోవద్దు. అండర్స్టాండ్? యూ కెన్ గో. ఎస్, రంజిత్ కుమార్ స్పీకింగ్. ఎవరు? వెంకట్రాయుడా? ఏంటి, ఫారిన్ నుంచి కళ్యాణ్ వచ్చాడా? హౌ ఇస్ దట్ బాయ్? అతను బాయ్ కాదయ్యా, బాంబు. లెక్కలు అకౌంట్లు అంటూ మన జాతకాలు బయట పెట్టబోతున్నాడు. ఎల్లుండి అక్కడికి రాబోతున్నాడు. స్టాప్ హిమ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. స్టాప్ అంటూ ఎదురెళ్తే ఎక్స్ప్రెస్ బండిలా గుద్దేస్తాడు. ఏదో రకంగా అకౌంట్స్ బుక్ లో ఉన్న దొంగ లెక్కల్ని తిరగేసి మన జాతకాలు బయట పడకుండా చూడు. ఆడిటర్ గారు, అర్థమైందిగా. 48 అవర్స్ లో అకౌంట్ బుక్స్ మాకు కన్వీనియంట్ గా మార్చి రెడీ చేయాలి. రంజిత్ కుమార్, ఏమిటి మీరు అనేది? అర్థం కావడం లేదా? ఇట్ ఈస్ సో సింపుల్. కొన్ని లక్షలు అందులో యాడ్ చేసి అకౌంట్స్ తిప్పి రాయాలి. ఐఎమ్ వెరీ సారీ. ఆ బుక్స్ నా చేతికి రానంత వరకు మీరేం చేసినా నాకు అభ్యంతరం లేదు. అవి నా చేతికి వచ్చిన తర్వాత వాటిని నేను తిరిగి రాయటం అనేది క్రైమ్. ప్రతి క్రైమ్ కి ఒక రేట్ ఉంటుంది. నీకెంత కావాలి? సారీ, మీరెంత ఇచ్చినా నేను ఆ పని చెయ్యలేను. దట్స్ ఆల్. గుడ్ నైట్. ఇక్కడ ఎంత చలిగా ఉంది. ఊటీ అని సంబరపడ్డారుగా. అప్పుడు అలా అనుకున్నాను. ఇక్కడ ఎలా ఉంటుందని నాకే తెలుసు. వచ్చేసావా కళ్యాణ్ బాబు? ప్రయాణం అది బాగా జరిగిందా? బాగా జరిగింది. అన్నట్టు ఈయనే మన కాంట్రాక్టర్ రంజిత్ కుమార్, మా బాస్. ప్లీజ్ టు హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఫ్యామిలీ అంతా హాలిడే స్పెండ్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. హాలిడే ఒకటే కాదు, మనం కూర్చొని తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. డెఫినెట్లీ సార్. బై ద వే, రేపు మా అక్క బావల మ్యారేజ్ యానివర్సరీ. దానికి కావాల్సిన ఏర్పాట్లు అవి చేయించండి. ఇదేవిడ బాగా సిగ్గుపడుతుంది. అల్లుడు గారు దండమైంది. దండల ప్రోగ్రామ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫోటో ప్రోగ్రామ్. ఓకే స్టడీ దగ్గర ఎవరు కలకండి. రెడీ రెడీ రెడీ. ఎందుకని సీరియస్? ఒక నవ్వండి. అయ్యో, మీ బరువుకు ఆ గుర్రం చచ్చిపోతే దిగండి. అది నిజంగానే చచ్చిపోతుంది. దిగిపోండి డాడీ. ఇదిగో ఒక్కొక్కరు ఒక్కో స్లిప్ తీయండి. అందులో ఏమని రాస్తుంటే దాని ప్రకారం చేయాలి. బావగారు ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి. ప్రేమించిన వ్యక్తిని పబ్లిక్ గా ముద్దు పెట్టుకోవాలి. బ్రహ్మాండమైన ఛాన్స్ కొట్టేశారు అల్లుడు గారు. ఆ ఛాన్స్ నాకు రాకూడదు. చాలా ఊరుకోండి. కదండి. బావ అమ్మాయి కూడా ఏం కాదు, చాలా తెలుగులోడు. సరే మీరు ఓపెన్ చేయండి. నాన్న చదువు నాన్న. బ్రేక్ డాన్స్ చెయ్యాలి. అమ్మో, మీరు డాన్స్ చేస్తే ఈ ఊటీకి భూకంపం వచ్చినట్టే. అయితే నేను చేయను. చేయాలి చేయాలి చేయాలి. తప్పు లేవండి. చేయాలి. అది డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్. కూర్చోండి. హలో కళ్యాణ్, నేను సీతని. గుర్తుపట్టాను. నాకు తెలిసి ఇంత తీయటి గొంతున్నది నీకే. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్.
ఇంతకీ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఏముంది, థియేటర్ పక్కన కూర్చుని ఇక్కడ ఈ చలిలో నువ్వు నా పక్కనుంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏ అంత చాలా అక్కడ? చలా, దీని చలి అనే కంటే గిలి అంటాం బెటర్. గిలా అదెలా? ఏయ్, ఏమైంది? చిలక కొరికింది. చిలక, దాని ఎంత అదృష్టం. మిస్టర్ రంజిత్ కుమార్, ఎస్ సార్. ఈ కన్స్ట్రక్షన్ కావాల్సిన సిమెంట్ అంతా ఎక్కడి నుంచి తెప్పించారు? బాంబే నుండి. టైల్స్ బాంబే నుంచి. ఇక్కడ వాడిన ఈ స్టీల్? ఎవ్రీథింగ్ ఫ్రమ్ బాంబే రామ్షాన్ కంపెనీ సార్. ఐసి. వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన సరుకు ఎంతో, మనం పే చేసింది ఎంతో, మొత్తం కన్స్ట్రక్షన్ అయిన ఖర్చు అన్ని డీటెయిల్ గా చూడాలనుకుంటున్నాను. వెంటనే అకౌంట్ బుక్స్ తెప్పించండి. అకౌంట్స్ మొత్తం ఆడిటర్ గోపాలరావు గారి దగ్గరే ఉండిపోయాయి సార్. వెంటనే ఆయన కబురు చేయండి. సారీ సార్, 4 రోజుల క్రితం ఆయన సింగపూర్ వెళ్ళారు. రావడానికి 10-15 రోజులు పట్టొచ్చు సార్. వాట్ ఈస్ దిస్? అనుకున్న వర్క్ అవ్వలేదు, అనుకోకుండా ఆడిటర్ గారు సింగపూర్ వెళ్ళారు, అకౌంట్స్ లేవు. వీటికి కారణాలు మాత్రం ఉన్నాయి. లుక్ రంజిత్ కుమార్, కోట్లు ఖర్చు పెట్టి హోటల్ బిజినెస్ చేసిన విధానం ఇది కాదు. ఈ రోజు నుంచి ఎలా ఉన్న వర్క్ అలా ఆఫ్ చేయండి సార్. ఐ సే ఫ్రీజ్ ఆల్ ద వర్క్. ఓకే? హఠాత్తుగా పని ఆపేస్తే మనకు బోల్డ్ నష్టం వస్తుంది. నష్టం వచ్చా మనం మునిగిపోతాం. మునుగుతామో తేలుతామో అది నా హెడేక్. ఆడిటర్ వచ్చి అకౌంట్స్ చూపించిన తర్వాతే పని ప్రారంభం అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అకౌంట్స్ లో ఏమాత్రం తేడా వచ్చినా అయిన వాళ్ళని కూడా చూడకుండా కటటాల వెనక్కి పంపిస్తాను. బీ కేర్ఫుల్. ఈటెవడండి బాబు, మన జాతకాలు తిరగేసి మనందరినీ జైల్లో తోసే శక్తిగా ఉన్నాడు. ఇక మనం జైలు డ్రెస్సులు కుట్టించుకుని రెడీగా ఉండడం మంచిది బాబు. షటప్. ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. వాడికి ఎలాంటి లెసన్ ఏ రకంగా చెప్పాలో నేను చెప్తాను. అమ్మాయి, డ్రైవర్ ని కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పు. అలాగే నాన్న. చెప్పింది అర్థమైందిగా. ADX 8005 వైట్ అంబాసిడర్. ఒక్కడు కూడా మిగలకూడదు. ఓకే సార్. మిస్టర్ కళ్యాణ్, మీ నాన్నగారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకెళ్లి అపోలో హాస్పిటల్లో చేర్పించండి. అలాగే డాక్టర్.